వర్గానికి చెందిన వాళ్ళకి ఆడ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీనిని పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎంఆర్పిఎస్ని కొనసాగిస్తున్నలో భాగంగా వైకాపా కూడా ఒక ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో పత్తిపాడిని ఎంఆర్పిఎస్ కేటాయించి తాడికొండను ఎమ్మెల్యే సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే తాడికొండ ఏ అభ్యర్థిని పెట్టినా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తాడికొండ మంగళగిరి ప్రాంతాలని రాజధాని పేరుతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో తెరపైకి తీసుకొస్తే వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు అనే పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి ఆడేం లేదు అడవులు అనేటువంటి ప్రయత్నాలు చేసి స్పీకరు మంత్రులు అంతా కూడా తాటికొండలు ఏం లేదు అన్ని అడవులు తప్ప చెట్లు అంతా పిచ్చి చెట్లు అనేది ప్రచారం చేశారు. ఆ దశలో అక్కడ ఉన్న వైకాపాలు భూములు ఇచ్చిన రైతులు కూడా వ్యతిరేకించడంతో తాటికొండలో గెలిచే పరిస్థితి లేదు. ఎటు పోయే సీటు కాబట్టి ఆ సీటుని ఎమ్మెల్యే కేటాయించి పత్తిపాళ్ళు ఎంఆర్పిఎస్ని పెడదామని వైకాపా ఈసారి వ్యూహం మార్చింది. దానిలో భాగంగానే ఇప్పటికే సుచరితను తాడికొండకి షిఫ్ట్ చేసి అక్కడ ఎంఆర్పిఎస్ కిరణ్ కుమార్ అనే అభ్యర్థిని కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి మైగ్రేట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. అతన్ని 6వ జాబితాలను 7వ జాబితాలను మార్చి రావెల కిషోర్ బాబు బాధ్యతలు అప్పగిస్తారు ఇన్ఛార్జిగా అని ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి ఏ ప్రయోజనం ఆశించకుండా కిషోర్ బాబు ఎన్నికల ముందు వైకాపాలో చేరాడో అనే దానికి స్పష్టత లేదు. ఇదంటే ప్రధానంగా సీట్ ఇస్తారు అనే గ్యారంటీ ఉండటంతో ఆయన చేరాడని చెప్తున్నారు. లేదంటే బాపట్ల ఎంపీ టికెట్ నందిగం సురేష్ని పక్కన పెట్టి కిషోర్ బాబుకి ఇస్తారని చెప్తున్నారు. ప్రధానంగా ఆయన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయి అని చెప్పి అనేదే ప్రధాన అంశం. అంటే గతంలో బాలయోగి దగ్గర పనిచేయటం, తర్వాత కాంశీరామ్తో ఉన్న సంబంధాలు కానీ, తర్వాత క్యాబినెట్ మంత్రిగా పనిచేయటం కానీ, ఇలా రకరకాలుగా ట్రాక్ రికార్డును పరిశీలించి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి అనే అజెండానే తీసుకొని వైకాపా నేతలు ఆయనకి షట్టర్లు తెరిచారు అనే ఉద్దేశంతో ఉన్నది. ఏదైనా 15 ఏళ్లలో 5-6 పార్టీలు మార్చినటువంటి నేతలు లేరు. జనరల్గా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అనే దానికి కిషోర్ బాబు ఎగ్జాంపుల్గా ఉంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసినటువంటి 2 నెలలకే చట్టసభల్లో ప్రవేశించే అవకాశం రావటం, క్యాబినెట్ మంత్రి అవకాశం రావటం, ఆ తర్వాత క్యాబినెట్లో కూడా ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకి కీలకంగా అయినటువంటి అనేక బాధ్యతలు అప్పగించడం, ఇవన్నీ ఉన్నా కూడా వాటిని సక్రమంగా ఉపయోగించుకోకపోవడంతో తప్పటడుగుల వలన ఆయన మంత్రి పదవి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే కొనసాగించే విధంగా ఏ పార్టీలో ఎందుకు చేరతాడో, ఎందుకు బయటకు వస్తాడో అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది. జనసేనకి వెళ్ళి ఎందుకు పోయాడు అర్థం కాదు. జనసేనలో పోయినప్పుడు పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీలోకి ఎందుకు పోయాడు అర్థం కాదు. బీజేపీలో పోయిన తర్వాత అర్ధాంతరంగా మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడంతో తటస్థంగా ఉండకుండా ఉండేది హైదరాబాద్లో కాబట్టి బీఆర్ఎస్ జాతీయ పార్టీ కేసీఆర్ ఉప ప్రధాని కాబోతున్నాడు, మంచి భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో లాభం లేదని చెప్పని మళ్ళా ఇప్పుడు వైసీపీలో చేరటం. మరి గతంలో మంత్రిగా శాసనసభలో జగన్ మీద కానీ అతని మీద వైకాపా నేతల మీద కానీ చేసినటువంటి ఆరోపణలు కానీ వాటికి కౌంటర్ ఇచ్చే కానీ అన్నీ రికార్డు అయి ఉన్నాయి. రేపు పొద్దున ఆయన వైకాపా అభ్యర్థిగా పత్తిపాడులో పోటీ చేస్తే ఆ రికార్డు అంతా తీసి ఆ ఆడియోలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షం వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకోకుండా వైకాపాలో చేర్చుకున్నారు. మరి ఆయనకు సీట్ ఇస్తారో లేదో తెలియదు. ఒకవైపు సీట్ ఇస్తే ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు ఐఏఎస్ అధికారి రామాంజన్ని ఢీ కొనబోతూ ఉన్నారు. ఇలా మొత్తం మీద పత్తిపాడు ఎన్నిక రసవత్రంగా మారుతూ ఉంది. ఆ రసవత్రంగా మారే క్రమంలో రావెల కిషోర్ బాబు 6వ జర్నీగా ఇది తప్పుడు అడుగులు పడబోతున్నాయి. మరి ఈ జర్నీ తర్వాత రాజకీయంగా ఫుల్ స్టాప్ పడుద్దా, మరలా ఇక్కడ ఓడిపోతే మరలా బహుజన సమాజ్ పార్టీలో పోతాడా, లేకపోతే ఇంకా మన సిబిఐ జేడీ లక్ష్మణ్ గారు పెట్టిన పార్టీలో పోతాడా అనేది కూడా ఇప్పుడు అందరూ అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా ఒక ఉన్నత అధికారిగా, ఉన్నత విద్యావంతుడిగా ఇలా తప్పటడుగులు రాజకీయ అనుభవం లేకపోతే తప్పటడుగులతో ఆయన స్థాయి ఎదుగుదల రాజకీయంగా ఎదగపోగా ఆయన ఇంకా దిగజారిపోతూ ఉంది. దానిలో భాగంగానే ఆయన వైకాపాలో చేరటం ఎక్కువ మంది కేవలం 4-5 కుటుంబ సభ్యులకే పరిమితమైంది. మరి ఈ కుటుంబ సభ్యులకే పరిమితమైనటువంటి కిషోర్ బాబుని పత్తిపాడు అభ్యర్థిగా తెర మీదకి రాబోతున్నాడనే ప్రచారాన్ని ఏ మేరకు అది వాస్తవంగా కార్యరూపం దాలుస్తుందా, లేక మామూలుగా సాధారణమైన కార్యకర్తగా వైకాపాలో కొనసాగుతాడు అనేది కొంచెం కాలమే నిర్ణయించాల్సింది. ఇది కిషోర్ బాబుకు సంబంధించిన ప్రధాన అంశం. ఆయన ప్రధానంగా
ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేశారు. తాడికొండ, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన స్వగ్రామం రావెల, తాడికొండ మండలం రావెల. కానీ ఆయన పత్తిపాడు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. మాజీ మంత్రిగా అనుభవం ఉంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన అనుభవం పెద్దగా శూన్యంగా మిగిలింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ప్రస్తుతం ఏదైతే రావెల కిషోర్ బాబుకు సంబంధించే కాదు, మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీలో అకామిడేషన్ ఉంటుందా, సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేటటువంటి నేపథ్యంలో ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా తెరపైకి వచ్చినటువంటిది రావెల కిషోర్ బాబు పాత్ర. ఆయనకి సీట్ కన్ఫామ్ అయిన నేపథ్యంలోనే పార్టీలో జాయిన్ అయ్యారా, లేదంటే కనుక ఉనికి కోసం ఆయన రాజకీయ ఉనికి కోసమే పార్టీలో జాయిన్ అయ్యారనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ సీట్ ఇస్తే రావెల కిషోర్ బాబు ఏదైతే పార్టీలు మార్చినటువంటి నేపథ్యంలో, రంగులు మార్చినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.